హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దీపాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. చాలా రోజులైంది వీడియో పోస్ట్ చేయక. కారణం స్టూడెంట్స్తో కొంచెం బిజీ, అలాగే కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా బాగా వస్తున్నాయి. దానివల్ల నేను వీడియో చేయలేకపోతున్నాను. చిన్న చిన్న వీడియోస్ తీస్తున్నాం కానీ స్టూడెంట్స్ అన్నీ పోస్ట్ చేయలేకపోతున్నాను. చేస్తాను, టైం సరిపోవట్లేదు. అలాగే ఈరోజు కొన్ని చెప్పాలని వచ్చాను వీడియోలో. ఏంటంటే గాంధీ మహాత్ముల్లాగా ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించామనుకో, చెంప మీద కాదు కదా, మనల్ని భూస్థాపితం చేసేసి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఒక చెంప మీద కొడితే కాలు కింద వేసి రాకేయాలి. అది ఎవరైనా. ఈ రోజులు అలా ఉన్నాయి. నేను ఎలాంటి దాన్ని అంటే అద్దం లాంటి దాన్ని అన్నమాట. మీరు ఎలా చూస్తే నేను అలానే ఉంటా. ఇందుకు నేనేమి ఫీల్ అవ్వట్లేదు. కొన్ని కాకులు కూస్తుంటాయి, అరుస్తుంటాయి. అట్లాంటి కాకుల గురించి నేనేం పెద్దగా ఫీల్ అవ్వను. ఎందుకు ఇవన్నీ అంటే కొన్ని సంఘటనల వల్ల వీడియోలు చూస్తుంటారు, వాళ్ళ కోసం. ఇది అందరి కోసం కాదు. అలాగే సమాజం ఏమైపోయింది అంటే చాలా బాధగా ఉందండి, చాలా బాధగా ఉంది. నేను ఈ విషయం చెప్పొచ్చనే అనుకుంటున్నాను. ఎందుకంటే కైకు లైట్ ఆఫ్ కియా, మై వీడియో బనాతీ హూ, ఓ భీ బరీ షామ్ హోయా, లైట్ ఆన్ కరో బేటా. ఎలా అయిపోయింది అంటే ఎవరైనా సరే, అంటే సోషల్ మీడియాలోనే కాదు, రియల్ లైఫ్లో కూడా, మన చుట్టుపక్కల కూడా, మన పక్క వాళ్ళు కానీ, మన సేమ్ ఫీల్డ్ కానీ కొంచెం బాగుపడుతున్నారంటే వాళ్ళ మీద బురద జల్లాలి. లేదా సరే బాగుపడే కథ పక్కన పెడితే, మనకంటే పక్కన వాళ్ళకి మంచి మనసున్నా, మంచి ప్రవర్తన ఉన్నా, లేదా మనకంటే అందంగా ఉన్నా, మనకంటే తెలివిగా ఉన్నా, మనకంటే డబ్బులు ఎక్కువ సంపాదించుకొని ఉన్న వాళ్ళ మీద ఏదో ఒకటి చేసి వాళ్ళని వీధిలోకి లాగేయాలన్నమాట. ఈ మనస్తత్వం ఏంటో నాకు అర్థమే కాదు. సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాము. కొంచెం ఫేమ్ అవుతున్నారంటే వాళ్ళని ఏదో విధంగా లాగేస్తుంటారు. సోషల్ మీడియా అంత పెద్ద మాటలు కాదు కానీ యూట్యూబర్స్ గురించి, ఒకళ్ళు ఏదైనా కొంచెం బాగున్నారు, వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు, వ్యూస్ ఎక్కువ ఉన్నాయి, ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళని ఏదో ఒకటి ఇంకా ఒక టాపిక్ తీసుకురావడం, ఇంకా అదే అందరూ పట్టుకొని చేయడం. నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే కొన్ని వాస్తవాలు మాట్లాడాలా అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఈరోజు నేను కొన్ని విషయాల్లో అంటే మామూలుగానే నాకు భక్తి ఎక్కువే ఉంటుంది. ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పున్నాను ఆవిడ గురించి. మరి ఆవిడ ఏం చేశారో నాకు తెలియదు. ఒక ఆవిడ అయితే డిబేట్ ఇచ్చారు ఆవిడ గురించి. ఆవిడ కొంచెం లేడీనే, ఏదో మంచి పొజిషన్, మరి ఆవిడ పొజిషన్ కూడా నాకు తెలియదు. బంగారు కొనుక్కోమంటుంది, చీరలు కొనుక్కోమంటుంది. ఎవరంటే పేరు చెప్తారండి, అమ్మ మాట ఛానల్ జయలక్ష్మి గారు. నేను పేరు ఇలా చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ మంచి విషయమే కాబట్టి చెప్పొచ్చు అనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నానండి. నాకెందుకు ఇక్కడ ప్లేస్ కూడా కరెక్ట్గా లేదు. కూర్చునే రోజు కూర్చొని వీడియో చేసే ప్లేస్ కాదు, వేరే ప్లేస్లో కూర్చున్నాను. నాకు అంత కంఫర్ట్గా లేదు, ఇక్కడికి వస్తున్నాను. చాలా బాధగా ఉందండి నాకు. ఎందుకు బాధపడుతున్నానంటే ఒకళ్ళు ఏదో రకంగా బాగుంటే వాళ్ళని ఏదో ఒకటి చేసేసి మనం వాళ్ళని డిస్కరేజ్ చేసేయాలి, వాళ్ళని మానసికంగా బాధ పెట్టేయాలి. అది ఏదైనా కానియచ్చు, ఏదైనా కానివ్వండి, ఏ ప్రాబ్లం ఏ రకంగానైనా సరే వాళ్ళని మనము హర్ట్ చేయాలి ఖచ్చితంగా. అది మనుషుల లక్షణం అయిపోయిందండి. ఎంత అన్యాయం కదా, అది ఎంత అన్యాయమో కదా. అట్లా ఎందుకు చేయాలి? వీలైతే మనం కూడా ఆ స్థాయికి చేరుకుందాం. లేదంటే మనం కూడా మన తెలివితేటల్ని, మన టాలెంట్ని, మన నైపుణ్యాన్ని మనం బయటకు తీద్దాం. ఎందుకు వాళ్ళ మీద పడి మనం ఏడవడం? నేను అట్లాంటి వివక్షత నేను చాలా ఎదుర్కొన్నాను. కారణం ఏంటంటే నేను డ్వాక్రా గ్రూప్స్ మీకు తెలుసు కదండి, దాంట్లో కొంచెం యాక్టివ్గా ఉన్నాను. నేను ఆ యాక్టివ్గా ఉండే టైంలో నేను చేసిన తప్పు ఏం లేదు అక్కడ. అంటే క్లారిటీ అకౌంట్స్ అన్నీ క్లారిటీ ఉంటాయి.
వాటిని చూయించే వరకు కూడా ఓపిక లేదు. ఈ లోపల బురద జల్లేయడం, మరి ఇంకా గ్రూప్లో ఉండే వాళ్ళని రెచ్చగొట్టేయడం. ఎవరు ఇలా చేసింది ఎవరో తెలుసా? పక్కా ఫ్రాడ్ చేసిన వారు. మంచి చేసిన వాళ్ళు లేదా మంచి వాళ్ళు ఒక మాట అంటే దానిలో ఒక అర్థం ఉంటుంది. ఫ్రాడ్ చేసి లక్షలు స్వాహా చేసేసిన వాళ్ళు నన్ను బ్లేమ్ చేశారు. అది పక్కన పెడితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే, పాపం అమ్మ మాట ఛానల్ ఆవిడ జయలక్ష్మి గారు చాలా పెద్ద ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. నాకు వీడియో చేయాలనిపించింది. అంటే మ్యాటర్ ఏంటో నాకు తెలీదు, ఆవిడ ఏం యాడ్ ఇచ్చారో నాకు తెలీదు. తెలియకపోయినా పర్వాలే, ఆవిడ గురించి వేరేగా అంటే దాని గురించి మాట్లాడలేదు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఆవిడ బంగారు కొనుక్కోమంటున్నారు, నగలు కొనుక్కోమంటున్నారు, చీరలు కొనుక్కోమంటున్నారు. అంటే ఏమండి, ఒకటే చెప్తా నేను, మంచి చెడు రెండు ఉంటాయి ఎక్కడైనా. మనకు నచ్చింది మంచి తీసుకుందాం, చెడు ఎందుకు తీసుకోవాలండి? రెండోది, ఈ యాప్స్ గురించి దాని గురించి అందరూ ఇప్పుడు చేసిన వాళ్ళు అంటున్నారు. నాకు నచ్చట్లేదు అది. ఎందుకంటే మనకు తెలివి, ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా. ఒక మొబైల్లో ఒక యాప్లో డబ్బులు సంపాదించాలని ఆడే వాళ్ళకి తెలివి లేదా? ఇది ఆడితే డబ్బులు పోతాయో, లేకపోతే ఇదొక అట్రాక్షను, ఇదొక స్కాము అని వాళ్ళకి తెలీదా? మీకు విషయం తెలుసా? నేను ఇన్స్టాగ్రామ్లో ఎవరో మీకు దగ్గర బిజినెస్ ఐడియా ఉంటే నాకు చెప్పండి, మాకు చెప్పండి, మేము ఇన్వెస్ట్ చేస్తామంటే, నా దగ్గర బిజినెస్ ఐడియా ఉందండి నేను అక్కడ కామెంట్ పెట్టినందుకు నాకు కాల్ వచ్చింది. ఒక కాల్. ఆ కాల్ ఏంటంటే, మీరు ఇంత పెట్టుబడి పెట్టాలి, ఒక రోజుకే ఇంత వచ్చేస్తుంది అని నాకు చేశారు. అది బెట్టింగ్ యాప్ గురించే కదా. అప్పుడు నేను సమాధానం చెప్పాను, నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నా కూడా నేను పెట్టను, ఇది తప్పు కదా, మీరు ఇలా చేయడం ఎందుకంటే వెంటనే కాల్ కట్ అయింది. మనకు బుద్ధి లేదా అండి? ఆవిడ చేసిన మంచి నేను చెప్తాను వినండి. ఆవిడ వీడియో చూసినప్పుడు మానవీయ బంధాలు చాలా బాగుంటాయండి, అందంగా. ఆవిడ చెప్తూనే ఉంటారు, మేము కూడా గొడవలు పడ్డాము, మాకు కూడా మనస్పర్ధలు చాలా ఉంటాయి, కానీ కలుపుకొని పోవాలని. అది ఫాలో అయితే కుటుంబ వ్యవస్థ ఎంత బాగుంటుందండి. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వీడియోలు కూడా చూడరు. నేను అందుకే లాంగ్ వీడియోలు పెద్దగా ప్రయారిటీ ఇవ్వను. ఏదైనా చిన్నవి హెయిర్ కట్స్, ఇట్లా మా సలూన్లో చేసే హెయిర్ కట్స్ అవన్నీ చేసి ఒక పాట దానికి జత చేసి షార్ట్స్గా పెడుతుంటాను. ఎందుకో ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మంచి విషయాలు ఎవరు చూడరండి. ఏదన్నా అన్నట్లుగా బట్టలు విప్పేసి డ్యాన్స్ వేయడమో, లేకపోతే అర్ధనగ్నంగా డ్యాన్స్ వేయడము, అసభ్యంగా మాట్లాడము, చిన్నపిల్లల దగ్గర అసభ్యంగా మాట్లాడించడము, ఇట్లాంటివన్నీ చేస్తే వీడియోలు బాగా చూస్తారు. మంచి వీడియోలు ఎవరు చూడరు. ఇంకా అమ్మ మాట ఛానల్ వారి గురించి వస్తే, ఆవిడ వల్ల నేనేం లబ్ధి పొందానో చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నా. రెండోది, నాకెందుకో చాలా క్రష్ అవుతుంటుంది, మనసు చాలా బాధపడుతుంటుంది ఇలాంటివి విన్నప్పుడు, చూసినప్పుడు. ఎందుకంటే అన్యాయంగా అనిపించలేదా? ఇప్పుడు ఆవిడ చాలా పద్ధతిగా వీడియోలు చేస్తారు, మనం అంతవరకే కదా చూడాలి. నేనైతే చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను ఆమె వీడియోల వల్ల. నేనేం డబ్బులు దాచిపెట్టుకొని నగలు కొనుక్కే స్తోమత నాకు లేదు. నేనేం దాని జోలికి పోను. నాకు సంబంధం లేని చాప్టర్ చీరలు నేను కొన్నాను. భక్తి ఉంది చూసారా? ఆవిడ కూడా ఎన్ని కష్టాలు పడ్డారో వీడియోలో చెప్పారు. వాళ్ళ అత్తయ్య మామయ్య చనిపోయినప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నిందో అందరూ వచ్చి ఏం మాట్లాడారో, తర్వాత మధ్యలో ఫంక్షన్స్ అప్పుడు వాళ్ళు కలిసి వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏం మాట్లాడారో ఆవిడ ప్రతిదీ చెప్తూనే ఉన్నారు కదా. ఆవిడ ఒక్కొక్కటి కష్టపడి 2 పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకొని ఆమె విధానం, ఆమె జీవన విధానం ఆమె అందరికీ నేర్పిస్తుంది కదా. మనకు నచ్చితే అది మాత్రమే తీసుకుందాం, ఎందుకు వేరే తీసుకోవాలి? అవునా కాదా? తప్పు కదా అది. ఆవిడ ఏదో కొంచెము బాగా ఆమె నచ్చి ఆమె మాట తీరు, ఆమె చేసే పనులు, ఆమె పూజా విధానము, ఆమె ఇల్లు అవన్నీ చూసి ఆవిడ వీడియోలో నాకు ఆ భక్తి అసలు ఎంత అట్రాక్ట్ అయ్యానంటే, నేను కొన్ని వీడియోలు మీకు సెండ్ చేస్తాను చూడండి, కొన్ని ఫొటోస్ ఈ వీడియోలో చూడండి. ముందు కూడా భక్తి ప్రతి ఒక్క స్త్రీకి ఉంటుంది. మన హిందూ ధర్మంలో పుట్టి, మన భారతదేశంలో పుట్టిన మన హిందువులకి అందరికీ భక్తి ఉంటుందండి. కానీ ఆ పూజ చేస్తే, ఒక దేవుడి మార్గంలో మనం ఉంటే, భక్తి మార్గంలో మనం ఉంటే వచ్చే లాభాలు, దానివల్ల ఎన్నో నేర్చుకున్నాను నేనైతే. చాలా
నాకైతే ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఆమె వీడియోస్ చూసి. ఆమె అందులో నేను చూసిన వీడియోలో కూడా నగల గురించి చెప్తారు. ఆవిడ పొదుపు చేసుకోమంటారండి. వేస్ట్గా వేలుగా కొనుక్కునే వస్తువుల్ని పక్కన పెట్టి బంగారం కొనుక్కోండి, రేపు పొద్దున అవసరాలకు ఆపదలకు ఉపయోగపడుతుందని చెప్తుంది. అది చెడ్డ విషయం కాదు, అది ఒక ఇన్వెస్ట్మెంట్, అది కూడా ఒక పొదుపు, అది కూడా ఒక ఆదా. రేపు పొద్దున ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వచ్చినప్పుడు ఆ బంగారం తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టుకొని మనం అవసరాలను గడుపుకోవచ్చు కదా. రోజు రోజుకి బంగారు రేట్లు ఎలా పెరిగిపోతున్నాయి, అందులో తప్పేమీ లేదు కదా. నేను చాలా బాధపడ్డాను ఆవిడ గురించి అట్లా ట్రోల్స్ చేస్తూ ఉంటే. ఆవిడ ఏం తప్పు చేసిందో మనకు తెలియదు, నాకైతే తెలియదు. ఏదన్నా యాప్ గురించి ఏమన్నా ఏం చెప్పిందో కూడా నాకు తెలియదు. బట్ వాట్ ఎవర్, ఆమెలో మంచి చూడండి. ఆమె నాకు తెలిసి 90% ఉంది ఆమె దగ్గర మంచి, ఇంకా 10% నాకు తెలియదు, ఇంకా ఎక్కువే శాతమే ఉందేమో నాకు తెలియదు. ప్లీజ్ ట్రోల్స్ చేయకండి. ఒకటి మనము తెలిస్తేనే మాట్లాడదాం 100%, తెలియకపోతే వద్దు. ఒకరిని ఎందుకు బాగుపడుతుంటే అట్లా మాట్లాడేస్తున్నారు. వాళ్ళు పడే మానసిక క్షోభకు మనకు పడే శిక్ష మామూలుగా ఉండదు. అది ఇప్పుడు బాగుండొచ్చు, కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది కదా, ఖచ్చితంగా అది అనుభవించాలా, నేనైనా మీరైనా ఎవరైనా. కాబట్టి దయచేసి చేయొద్దండి. ఇంకా వీడియో స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను, నేను అద్దం లాంటి దాన్ని, మీరు ఎలా ఉంటే నేను అలా కనిపిస్తా. ఇప్పుడు అద్దం ముందు మనం నిల్చుంటే ఏం కనిపిస్తుంది, అక్కడ మనం ఎలా ఉంటే అలాగే కనిపిస్తుంది కదా. నేను కూడా అంతే. నువ్వు స్టూడెంట్ అనో, నేను గురువు అనో, ఇంకోటి. ఈ వీడియో ఎవరికో మీకోసం కాదండి, ఒకరి కోసం నా వీడియో చూస్తే తెలియాలని. నువ్వు బూతులు మాట్లాడితే నేను భగవద్గీత శ్లోకాలు వర్ణించను, నీకంటే భయంకరంగా మాట్లాడతా. ప్రేమగా ఉన్నావా, నా సర్వస్వం నీకు ఇస్తా. నా సర్వస్వం అంటే ఏంటి, నాలో ఉన్న టాలెంట్ని. నేను ఇప్పుడు పెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమం ఏంటంటే ఫ్రీ కోర్స్ ఎందుకు పెట్టాను, పేదవాళ్ళకి, పే చేయి కెపాసిటీ లేని వాళ్ళకి, నీలాంటి పొగరబోతులు కాదు. ఇది ఎవరికో తెలిసే ఉంటుంది. ఇక్కడ నువ్వు కామెంట్ పెట్టాలా, నీకు ఉంటుంది, పెట్టు. నువ్వు చూడాలనే ఇది పెడుతున్నా నేను ఈ వీడియో. వెయిట్ చేసిన ఇన్ని రోజులు, బట్ నీ ప్రవర్తనకి నేను మాట్లాడేది అంతా నా దగ్గర ఉంది, ప్రూఫ్ కూడా ఉంది, పెడతాను. ఒక మంచి మహత్తర కార్యక్రమం. కానీ ఇక్కడ కూడా నేను నెగిటివ్ కాదు, పాజిటివ్గానే తీసుకున్నాను. ఎందుకంటే ఇట్లాంటి పెంట కూడా ఉంటుంది. నువ్వు ఒక మంచి కార్యక్రమం మొదలు పెడుతున్నావు, దీన్ని ఎలా తీసి వేరి పక్కన పడేయాలో తెలుసుకో అని భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక చిన్న టెస్ట్ ఇది. నేను అలాగే తీసుకుంటా. భగవంతుడు ఎప్పుడు నాతో ఉంటాడు, ఎందుకంటే నేను చాలా జెన్యూన్గా చేయడానికి ఇష్టపడతాను. నేను ఎక్కడ మోసం కానీ ఏదో చెయ్యాలి కానీ ఏమీ ఉండదు నా దగ్గర. మరి అలాంటప్పుడు నేను ఎందుకు భయపడతాను, ఎందుకు భయపడాలి? నాకు ఈరోజు వీడియో సరిగా తీయడానికి రావట్లేదు, అందుకే లైటింగ్ ఏదో ఐఎమ్ నాట్ కంఫర్ట్, బట్ చెయ్యాలి. చాలా రోజులైంది. ఈ వీడియో చేసి పెట్టండి అని అందరూ చెప్తున్నారు. పెట్టండి మేడం, మీరు ఎందుకు గమ్మని ఉన్నారు అని. నీకు ఈ వీడియో ఎవరికో తెలిసే ఉంటుందండి, మీకు కాదు. ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఇట్లాంటివి చెత్త కూడా మనకు లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఆ చెత్తనంతా బయట తోసేసి శుభ్రంగా కడుక్కోవడం మన బాధ్యత కదా. అర్హత లేని వాళ్ళకి ఇది చేయకూడదు కదా. నా స్థాయి గురించి చెప్పావు నువ్వు, నా స్థాయి చాలా బాగుంటుంది, అదే చెప్తున్నాను కదా. ఆ స్థాయికి నువ్వు అన్న ఆ ఓడికి నీదేంటంటే, నేను అద్దం లాంటి దాన్ని, నువ్వు ఎలా చూస్తే నేను అలా కనబడతా. రెండోది, ఈ చెంప మీద కొడితే ఆ చెంప మీద చూపిస్తే గాంధీవాదం కాదు నాది, కాలు కింద. కానీ నాకు క్షమించే గుణం ఎక్కువ కాబట్టి నేను పెద్దగా పట్టించుకోవట్లేదు నిన్ను. ఓగిపోద్దు. నన్ను అన్న ప్రతి ఒక్కరికి ఒకటే ఉండింది నాకు శత్రువు, ఇప్పుడు ఇంకోటి తయారైంది, ఏం పర్వాలేదు. మంచి మొదలైనప్పుడు చెడు చాలా శత్రువులు ఎక్కువ అయిపోతుంటారు, ఏం పర్వాలేదు. నాకు భగవంతుడు ఇచ్చిన ఒక జ్ఞానోదయం అనుకుంటా దీన్ని. ఓకేనా? ఈ వీడియో చూస్తావు నువ్వు, నాకు తెలుసు, మీకోసమే ఇది. తొందరపడద్దండి, చాలా దగ్గరలో పండుతుంది పాపము. అలాగే ప్లీజ్ ఎవరిని ఇది చెయ్యకండి. బాగా ఎదుగుతున్నారంటే మీరు కూడా ఎదగండి, కష్టపడండి, కష్టం విలువ తెలుసుకోండి, మంచి మార్గాన్ని ఎంచుకోండి, మంచి మార్గంలో పయనించండి. నేను ఈరోజు ఇది ఎస్పెషల్లీ అమ్మ మాట ఛానల్ వారి గురించే పెట్టాను. తర్వాత ఆ చెత్త గురించి కూడా ఈ వీడియో ఎక్కువ చెప్పదలుచుకోలేదు, కొంచెమే.
ధర్మం ఎప్పుడు గెలుస్తుంది. వన్ ఫైన్ డే గెలిచేది ధర్మమే. కాబట్టి ప్లీజ్ ఎవరిని అల్లరి చేయకండి. పాపం ఆవిడ ఎంత బాధపడుతుంటారో ఆ వయసులో. పెద్ద పెద్ద వాళ్ళే, ఆమెకి ఈక్వల్ వయసు వాళ్ళే డిబేట్ పెట్టున్నారు మొన్న నేను యూట్యూబ్లో చూస్తే. కొంచెం మనసుకు బాధగా అనిపించింది నాకు. ఆ రోజు నుంచి వీడియో చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి. ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.